ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ప్లీజ్ మౌనిక, నేను వెళ్తాను. ఏంటి బావా ఎప్పుడు వింధ్య వింధ్య అంటున్నావు? నా గురించి ఆలోచించవా? నేను కూడా నువ్వు కట్టుకున్న భార్యనే కదా. నీకు బాధ్యత లేదా? అయినా రోజుకి 24 గంటలు నువ్వు తన దగ్గరే ఉంటున్నావు. నువ్వు నా దగ్గర ఉండేది గంటన్నర. తను నీ మొదటి భార్య కాబట్టి తనకు కూడా న్యాయం చేయి. కానీ నాకు అన్యాయం చేయొద్దని చెప్తున్నాను. పెళ్లి జరిగిపోయింది, కార్యం కూడా జరిగిపోతే ఇక నీ జోలికి నేను రాను బావా. నీ ప్రతిరూపంగా కొడుకో కూతురో పుడితే ఆ పిల్లలతో ఆడుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తాను. నీ మొదటి భార్య ప్రశాంతంగా ఉండదు నిబుదా బావా. ఊరికే ఫోన్ చేస్తుంది. మౌనిక, అలా కట్ చేయకు. ఎందుకు చేస్తుందో ఏంటో. పైగా నేను తనని సూపర్ మార్కెట్లో వదిలేసి వచ్చాను. మౌనిక, మౌనిక ప్లీజ్ మౌనిక. అరే మేనర్స్ లేదా? కట్ చేస్తున్నా సరే మళ్ళీ ఫోన్ చేస్తుందేంటి? నువ్వు వింధ్య సిస్టర్ ఏకంగా ఉన్నప్పుడు నేను ఇలాగే ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా? లేదు కదా. అబ్బా, ఇప్పుడే ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని కాల్ చేస్తుంటే కాల్ కట్ చేస్తారేంటి? మేడం, మీరు కంగారు పడకండి. మేము ఇక్కడే ఉంటామని చెప్పాం కదా. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. లేదు, 2 నిమిషాలు ఉండండి. ఆయన వచ్చేస్తారు. ఆయన వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాం. ఏంటి బావ ఇన్నిసార్లు చేస్తుంది? నీకు దండం పెడతాను మౌనిక. ఒక్కసారి ఆన్సర్ చేసి ఎందుకు చేస్తుందో కనుక్కుంటాను. బావా, నీకు కరెక్ట్గా 20 సెకండ్ల టైం ఇస్తున్నాను. ఈ 20 సెకండ్లలో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేయాలి. లేదంటే నేను లిఫ్ట్ చేస్తాను. తనేదో ఇంపార్టెంట్ పని మీద కాల్ చేస్తున్నట్టుంది. అలా చేస్తే హర్ట్ అవుతుంది మౌనిక. నువ్వు చెప్పకపోతే నేను హర్ట్ అవుతాను బావా. సరే, నేను ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను. మా బావతో నీకేం పని అని అడుగుతాను. ఈరోజు బావ నాతోనే ఉంటాడు. బావకి నాకు ఫస్ట్ నైట్ అని కూడా చెప్తాను. ప్లీజ్ 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 మౌనిక, అలా చేయకు. నీకు దండం పెడతాను. నీ మెడలో తాళి కట్టిన విషయం వింధ్యకి తెలిస్తే వింధ్య చచ్చిపోతుంది. కానీ నాకు అన్యాయం జరిగితే నేను కూడా చచ్చిపోతాను కదా. సరే, ఒక పని చేయి బావా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఫోన్ లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేసేయి. ప్లీజ్. అంతకు మించి నువ్వు మాట్లాడితే నేను మధ్యలో ఫోన్ లాక్కుని నువ్వు నా దగ్గర ఉన్నావని చెప్తాను. మనిద్దరికి పెళ్ళైందన్న సంగతి కూడా చెప్తాను. ఆ తర్వాత వింధ్యకి ఏమైపోయినా నాకు సంబంధమే లేదు. ఒక్కసారి లిఫ్ట్ చేయండి. ఇదిగో మళ్ళీ చేస్తుంది బావా. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెప్పి నువ్వు కాల్ కట్ చేయి. ఓకేనా? 1 2 3. ఏమండి, మీరెక్కడున్నారు? మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వింధ్య, నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను. నేను తర్వాత చేస్తాను. మౌనిక. హలో, ఏమండి? చెప్తుంటే అర్థం చేసుకోకుండా ఈయన ఫోన్ కట్ చేస్తున్నారేంటి? అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ చేస్తుంది మౌనిక. ఏదో ముఖ్యమైన విషయం ఉంటుంది కదా, ఒక్కసారి మాట్లాడతాను. మౌనిక ప్లీజ్. ఎంతో ముఖ్యమైన విషయం కాకపోతే తను ఇన్నిసార్లు నాకు కాల్ చెయ్యదు. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను ఇచ్చిన టైం దాటిపోయింది. నేను మాట తప్పను. ఈరోజు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ ఇంట్లో మనిద్దరం మాత్రమే ఏకాంతంగా ఉంటున్నాం. ఇక నువ్వు నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించొద్దు. వింధ్య గురించి అస్సలు ఆలోచించొద్దు. ఏంటి, ఎప్పుడు ఈయన ఇలాగే చేస్తున్నా?